నమస్తే, వెల్కమ్ టు ఎస్కే న్యూస్ టీవీ. రేవంత్ రెడ్డి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. అధికారంలో అయినప్పుడు మాట్లాడిన దానికి, అధికారంలో వచ్చిన తర్వాత మాట్లాడిన దానికి చాలా విభిన్నంగా ఉంటుంది. తరచూ చాలా సందర్భంలో చూసాం. నిన్న కులగణుల విషయంలో గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటో, ఇప్పుడు గురుకుల విద్యార్థుల విషయంలో కూడా జరుగుతున్నటువంటి సంఘటన వెనక గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కేసీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ ప్రభుత్వాల మీద, కేసీఆర్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం. ఇది కమ్యూనిటీ గైడ్ లైన్లోకి వస్తుంది కాబట్టి కొంచెం ఆడియో వినిపిస్తాను. సరే, అన్నం తినేటోడు అంటున్నావు కదా మిస్టర్ రేవంత్ రెడ్డి, మరి నువ్వేం తింటున్నావు? నువ్వేం చేశావు? వరుస సంఘటన జరుగుతుంది, నువ్వు అన్నం తినట్లేవా? ఇంకేదైనా తింటున్నావా? మరి నువ్వెందుకు సమీక్షలు చేస్తలేవు? ఎందుకు పునరావృతం కాకుండా కాపాడుతలేవు? చనిపోయినటువంటి ఆ బాలిక అంత్యక్రియలు కూడా హాజరు కాకుండా సంఘటితంగా కనీసం మద్దతు తెలియజేసేటప్పుడు, సంఘీభావం తెలియజేస్తున్న అవకాశం వీలేదే. బంధువులను కూడా వెళ్ళనీయకుండా, గ్రామానికి బంధువులను వెళ్ళనీయకుండా కూడా అంత్యక్రియలు చేశావే. నీ రాక్షసత్వానికి నిదర్శనం కాదా ఇవన్నీ? నీ వైఫల్యానికి నిదర్శనం కావా? నువ్వు ప్రతిపక్షంలో మాట్లాడినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు? అన్నం తింటున్నావా కేటీఆర్ అంట. ఇది సభ్యతకు సంబంధించినటువంటి వాక్యాలైనా? ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు అంటే ఇప్పుడు నువ్వేం తింటున్నావు అని అడగడంలో కూడా తప్పేం లేదనిపిస్తుంది. బహుశా నువ్వు తినేటువంటి అలవాట్లు ఇతరులకు ఉంటాయనుకోవడం పొరపాటు. బాధ్యతగా వ్యవహరించినటువంటి ప్రతిపక్ష హోదా, అంతకన్నా బాధ్యతగా వహించాల్సినటువంటి పదవి ఉన్నటువంటి వ్యవహార స్థితి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే గురుకుల విద్యాలయాన్ని కేసీఆర్ కనుక ప్రారంభించారనుకుని ఆ గురుకుల విద్యాలయాన్ని నిర్వీర్యం చేయాలి, గురుకుల విద్యాలయంలో చదువుకోవాలంటేనే భయపడాలి, గురుకుల విద్యాలయాలకి పేరెంట్స్ పిల్లలను పంపించాలంటే భయపడాలి, గురుకుల విద్యా వ్యవస్థను నాశనం చేయాలని నీకు మనసులో ఏమైనా భావన ఉంటే, గురుకులాలు కట్టడమే కేసీఆర్ చేసిన పొరపాటు అయి ఉంటే, గురుకులాలను వైఫల్యం చెందించాలని మనసులో నీకుంటే, విధానం ఇది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. గురుకుల వ్యవస్థ కొత్తది కాదు, గురుకుల వ్యవస్థ పాతది. ఇంటిగ్రేటెడ్ గురుకుల వ్యవస్థను మాత్రం కేసీఆర్ కమ్యూనిటీ వైజ్గా, ప్రాంతాల వైజ్గా ఏర్పాటు చేశాడు. అది అందులో భాగంగా కొన్ని మైనారిటీస్ ఉన్నాయి, కొన్ని బీసీ ఉన్నాయి, కొన్ని ఎస్సీఎస్టీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యా వ్యవస్థని మోడర్నైజ్ చేసుకుంటూ కొత్త విధానం ప్రారంభించాడు. కానీ గురుకులాలు కేవలం కేసీఆర్ పాలనలో వచ్చినటువంటి కొత్త విధానం కాదు. కేసీఆర్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి గురుకుల విద్యా వ్యవస్థ కాదు. అది ఆల్రెడీ ఈ రాష్ట్రంలో, దేశంలో ఆల్రెడీ ఉన్నాయి. చాలా ఎస్సీ ఎస్టీ కానీ, మైనార్టీ కులాలకు కానీ, మైనార్టీ మతస్థులకు కానీ, వీళ్ళ కోసం అభ్యున్నత కోసం వాళ్ళలో ఉన్నటువంటి వెనుకబాటు తరానికి చదువుకు నిరంతరం కద్దు అని చెప్పేసి ఆటంకం కలగొద్దు ఉద్దేశంతో ఈ వసతి గృహాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకు విద్యను అందించడం అనేది మొదటి నుంచి వస్తుంది. కానీ ఈ విషయం తెలవగా కేసీఆర్ కట్టినటువంటి బీఆర్ఎస్ పాలనలో వచ్చినటువంటి గురుకులను నిర్వీర్యం చేయాలని నీకు ఏదైనా మనసులో భావన ఉంటే మాత్రం వెంటనే అది విత్డ్రా చేసుకొని, కళ్ళు తెరుచుకొని, గురుకుల విద్య ఆ వసతి గృహాల్లో జరుగుతున్నటువంటి నిన్నగాక మొన్న ఇంకొక ఇన్సిడెంట్, అదేదో నగ్న పూజల గురించి ప్రయత్నం జరిగినట్టు కూడా ఒక వార్త వస్తూ ఉంది. అది నగ్న పూజల గురించా, లేకపోతే ఇంకేదైనా వేరే అమ్మకానికి సంబంధించిన ఉమెన్ ట్రాఫికింగ్లో చేయడానికి ప్రయత్నం జరిగిందా? విషయాన్ని ఇంకా వెలుగులోకి రావాల్సింది. ఇట్లాంటి వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయినా నువ్వు నిమ్మకు నీరెత్తినట్టుండి నీ పదవి కాపాడుకోవడానికి, ఆదాని స్కామ్ల నుంచి బయటపడడానికి ఇది ప్రయత్నం చేస్తున్నావు. కానీ రేపటి పౌరులైనటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి గురుకుల విద్యార్థుల భవిష్యత్తుని పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఇకనైనా వీటి మీద శ్రద్ధ పెట్టి నువ్వు ఢిల్లీలో నీ పదవులు కాపాడుకోవడానికో, బ్రీఫ్ కేసులను కాపాడడానికో, బ్రీఫ్ కేసులు తీసుకుని ఇవ్వడానికో కాన్సన్ట్రేషన్ కాకుండా, ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థలో ఈ గురుకుల విద్యా వసతి గృహాలు జరుగుతున్నటువంటి వరుస సంఘటనల మీద సమీక్ష చేసి వెంటనే చర్యలు తీసుకుని తగిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. మళ్ళీ పునరావృతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించాలని చెప్పి కూడా మీరు రిపీట్ చేస్తాం.